మధ్యప్రాచ్యంలో మళ్ళీ మంటలు రగులుతున్నాయి. యెమెన్ అంతర్యుద్ధం మరోసారి తలెత్తింది. యెమెన్ భూభాగం మరోసారి బాంబుల దాడులతో తల్లడిల్లుతోంది. ఒకప్పుడు ఒకే తాటిపై ఉన్న సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇప్పుడు ప్రత్యర్థులుగా మారాయి. యెమెన్లో చెరో వర్గానికి అండగా నిలిచిన ఈ రెండు శక్తివంతమైన దేశాల మధ్య ఉద్రిక్తతలు పశ్చిమాసియాలో కొత్త సంక్షోభానికి నాంది పలుకుతున్నాయి. అశాంతిలో మళ్లీ మునిగిపోయిన యెమెన్ పరిస్థితిపై ప్రత్యేక కథనం. యెమెన్లో తాజా ఘర్షణలు పశ్చిమాసియాలో రెండు శక్తివంతమైన దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఉద్రిక్తతలకు కారణం అవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఒకే తాటిపై ఉన్న ఈ రెండు దేశాలు ప్రస్తుతం యెమెన్లో చెరో వర్గానికి మద్దతుగా నిలిచాయి. దీంతో కొన్నాళ్లుగా ఘర్షణలకు దూరంగా ఉన్న ఆ దేశం మళ్లీ అంతర్యుద్ధం ముంగిట నిలబడింది. యెమెన్లో అంతర్యుద్ధం 2014లో ప్రారంభం అయ్యింది. ఆ యుద్ధంలో కీలక సనా నగరాన్ని హుతీ తిరుగుబాటుదారులు ఆక్రమించడమే కాదు, దేశంలో ఉత్తర భాగాలను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. దక్షిణ, తూర్పు యెమెన్లను అంతర్జాతీయ గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వం ఐఆర్జీ పాలిస్తోంది. ఆ పాలక మండలిలో సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ కీలక భాగస్వామి. ఇప్పుడు ఆ భాగస్వామే స్వతంత్ర దక్షిణ యెమెన్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ముందుకు కదలడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. డిసెంబర్ నుంచి ఎస్టీసీ కీలక ప్రాంతాలను ఆక్రమించడం ప్రారంభించింది. ఆ నెల రెండో వారంలోనే హద్రామౌత్, అల్మరహ సహా పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇంధన వనరులు అధికంగా ఉన్న ఈ భూభాగాలను ఆక్రమించుకోవడంతో ఒక్కసారిగా యెమెన్లో అలజడి రేగింది. యెమెన్లో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సౌదీ అరేబియా మద్దతు ఇస్తోంది. దక్షిణ యెమెన్ను స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న ఎస్టీసీకి యుఏఈ అండగా నిలబడింది. వాస్తవానికి హుతీలకు వ్యతిరేకంగా ఉన్న ఈ గ్రూపులన్నిటినీ సౌదీ, యుఏఈలే ఏకం చేశాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఎస్టీసీకి యుఏఈ అండగా నిలిచింది. మరోవైపు యెమెన్ సమైక్యంగా ఉండాలన్న సౌదీ భావన ఎస్టీసీ దాడులతో హూతీలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం బలహీనం అవుతుందని చెప్తోంది. పైగా తమ దేశ సరిహద్దులకు దగ్గరగా ఉన్న ప్రాంతాలను ఎస్టీసీ ఆక్రమించడం తమ దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా భావిస్తోంది. అందుకే తూర్పు భూభాగాల నుంచి వైదొలగాలని గత నెల 25న ఎస్టీసీకి హెచ్చరిక జారీ చేసింది. దీన్ని ఆ సంస్థ పట్టించుకోకపోవడంతో ఒకసారిగా వాతావరణం మారిపోయింది. ఎస్టీసీకి ఆర్థిక సహాయమే కాదు, ఆయుధ సహాయము యుఏఈ చేస్తోందన్నది సౌదీ అరేబియా ఆరోపణ. అందులో భాగంగానే ఓ నౌక ఆయుధాలతో యుఏఈ నుంచి బయలుదేరి యెమెన్లో మూకల్లా ఓడరవుకు చేరుకుందని పేర్కొంటూ గత నెల 28న భారీ స్థాయిలో తమ యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది. మూకల్లాపై వైమానిక దాడులు నిర్వహించింది. తర్వాత సౌదీ మద్దతుతో యెమెన్ ఓ కీలక ప్రకటన చేసింది. తమ దేశంలో ఉన్న సైనికులను యుఏఈ 24 గంటల్లో ఉపసంహరించుకోవాలని పేర్కొంది. దీంతో ఒక్కసారిగా సౌదీ, యుఏఈల మధ్య ఉద్రిక్తలు పెరిగాయి. మూకల్ల రేవుపై దాడులతోనే సౌదీ ఆగిపోలేదు. మళ్లీ శుక్రవారం భారీ స్థాయిలో హద్రామౌత్ పై విరుచుకుపడింది. వైమానిక దాడులు నిర్వహించింది. సౌదీ మద్దతుగా ఉన్న నేషనల్ షీల్డ్ ఫోర్సెస్ కూడా క్షేత్రస్థాయిలో ఎస్టీసీ దళాలతో పోరాడుతున్నాయి. ఈ దాడులను తిప్పికొడుతున్నామని ఎస్టీసీ చెబుతోంది. మొత్తానికి మళ్లీ యెమెన్లో అంతర్యుద్ధం ప్రారంభం అవుతున్న సూచనలు కనపడుతున్నాయి. ఇవాల్టి విశేషాలను చూశారు కదా. రేపు మరిన్ని ఆసక్తికర విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.